హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కరెంటు ఛార్జీలు పెంచి చంద్రబాబు సర్కారు రాష్ట్ర ప్రజలకు 24 గంటల కరెంటు సరఫరా చేసి విద్యుత్ వెలుగులతో సుభిక్షంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వైసీపీకి తీటబట్టి రోడ్ల మీదకి వచ్చి బాదుడే బాదుడు అంటారా, బాబు షూరిటీ బాదుడు గ్యారంటీ అని చెప్పి నినాదాలు చేస్తారా అని చెప్పి ఆంధ్రజ్యోతి శోకాలు పెడతా ఉందన్నమాట. వాస్తవానికి బాబు గారు చేసిన పనికి, ఆయన ధీరోదాత్తమైన పనికి, తర్వాత సాహసోపేతమైన నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా ఆయనకు సన్మానం చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారని చెప్పి రాయాల్సింది పోయి ఎట్లా శోకాలు పెడుతున్నారో చూడండి. నాడు షాకులు నేడు శోకాలంట. అసలు ఈ పెంచిన ఛార్జీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పాపమే. ఆయన ఈఆర్సీకి అనుమతులు ఇచ్చిపోయిండు. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ వచ్చి వాటిని వసూలు చేసి విద్యుత్ సంస్థలు కట్టబెట్టబోతా ఉంది. దీనికి ప్రజలందరూ సహకరించాలని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నట్టుందన్నమాట. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే, ఒక అతను పోస్ట్ పెట్టినమాట. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఒక్క వైసీపీ వాళ్ళు తప్ప. ఓ మిత్రుడు టీడీపీ సపోర్టర్ ఏపీలో ఉంటాడు, నాతో చెప్పిన మాటలు, ప్రజలందరూ పెంచిన ఛార్జీలతో సంతోషంగా ఉన్నారు, ఒక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్ప అని. నిజమేనా అని అడిగితే చాలామంది అవును, రోడ్ల మీదకి వచ్చి చాలా సంతోషంగా ఉన్నామంటున్నారు, ఇగో ఇట్లా ఆందోళన చేస్తున్నారు, ఇట్లా సంతోషంగా ఉన్నారని చెప్పి వాళ్ళ భావ వ్యక్తీకరణ ఇట్లా నెగిటివ్గా చూపిస్తున్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. వైఎస్ఆర్సీపీ వాళ్ళు రోడ్డు ఎక్కితే వాళ్ళకి సపోర్ట్గా వచ్చిన జనాల్ని చూస్తే అర్థమవుతుంది సామాన్య జనం అంతా వైసీపీ వైపు ఉన్నారని. మీ మిత్రుడేమో ఉద్యమంలో పాల్గొని మిగిలిపోయిన టీడీపీ క్యాడర్ని చూసి సామాన్య జనం అని భ్రమపడుతున్నాడని అర్థమైపోయింది. సినిమా టికెట్ రేట్స్ తగ్గిస్తేనే పెంచాడయ్యా స్వామి అని నెత్తి నోరు మొత్తుకున్న జనాలు స్టేట్ సార్ ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ విత్ యువర్ ఫ్రెండ్స్ స్టేట్మెంట్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూటమి వాళ్ళకంటే ఎక్కువగా సంతోషంగా ఉంటారన్న, ఎందుకంటే ఓట్లు వేశారుగా అనుభవించని అని అప్పుడే జగనన్న విలువ తెలుస్తుంది కాబట్టి. అంత హ్యాపీగా ఉంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ బిల్లులు కూడా చెల్లించమని చెప్పండి అన్న, అప్పుడు ఎవరు ధర్నాలు చేయరు, వాళ్ళు హ్యాపీ మనం హ్యాపీ అని చెప్పి ఒక సలహా ఇస్తున్నారు. నిజంగా ఇప్పుడు ఇంతమంది వచ్చారు కదా వైసీపీ తరఫున, వైసీపీ జెండాలు కట్టుకున్నా లేకపోతే ఏదో ఒకటి, వాళ్ళు వైసీపీ సానుభూతికి పరులు కాకపోయినా పెంచిన ఛార్జీలకు నిరసనగా ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు కదా, వాళ్ళ బిల్లులు కూడా వీళ్ళే కడితే సరిపోతుంది కదా. అప్పుడు రాష్ట్రం మొత్తం ఎవ్వడ ఆందోళన చేయడు, అసలు చంద్రబాబు ప్రభుత్వం మీద అసలు ప్రజా వ్యతిరేకత లేదని చెప్పి మన గులపత్రికల్లో రాసుకోవచ్చు అనమాట, మంచి మంచి పెద్ద అక్షరాలతో. చంద్రబాబు అంటే అప్పట్లో 124 సీట్లు ఇచ్చి అంత పెద్ద తీర్పు ఇచ్చిన ప్రజలు బాబు గారి నిర్ణయాన్ని హర్షిస్తున్నారని చెప్పి భావించేస్తారనమాట. కోట్లాది మంది ప్రజల మనసుల్లో ఉన్న అభిప్రాయం ఆయనకి ఎలా తెలిసింది? ఏపీ అంతటా భారీగా జనాలు నిరసనలో పాల్గొన్నారు కదా. ఆస్క్ హిమ్ టెల్ టు ద ట్రూత్, మేబీ మీరు ట్వీట్ చేస్తారు అని చెప్పాడు అనుకుంటా. హీఈస్ ప్రొటెస్టింగ్ అనదర్ వే విత్ యూ, నాట్ పబ్లిక్లీ. ఇదిగో ఇట్లా నిన్న వైసీపీ ఇచ్చిన పిలుపుకు ఇంత పెద్ద స్పందన వచ్చిన నేపథ్యంలో ఓన్లీ ఒక్క వైసీపీకి తప్ప అందరూ సంబరాలు చేసుకుంటున్నారు, పండగ వాతావరణం అన్నట్టు. యాక్చువల్గా కరెంటు ఛార్జీలు పెంచడం అనేది కరెక్ట్ అన్న, అభివృద్ధికి ఇది ఒక నిదర్శనం. ఒకప్పుడు 500 వస్తే ఇప్పుడు 1000 అంటే అభివృద్ధి కదా. ఇది ఆనందపడాల్సిన సమయం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. వింటున్నారా బాబు గారు? ఒకటే మార్పు అన్న, మన టైంలో అడుగు ముందుకేస్తే అయిపోయింది, అంతా అయిపోయిందని ప్రచారం చేస్తారు. ఇప్పుడేమో చేయాల్సిందంతా చేసేసి కూడా ఏం జరగనట్టు చూస్తూ ఉన్నారు. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్లో ₹2 పెంచితేనేమో ఇక గగ్గోలు పెట్టి మొత్తం భారతదేశంలోనే పెట్రోల్ రేట్లు ఇంత పెద్ద ఎత్తున పెంచుతారా, దోపిడికి గేట్లు ఎత్తిరని చెప్పి మన పచ్చపత్రికల్లో గులపత్రికలు రాసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఏకంగా 1 కాదు 2 కాదు 15,000 కోట్లు వసూలుకు అనుమతులు ఇచ్చేస్తే కనీసం ఒక్క ఛానల్ కానీ ఒక్క పత్రిక కానీ ఆ వార్తలు రాసే ప్రయత్నం చేస్తుందా? పైగా మళ్ళీ ఎట్లాంటి కథనాలంటే నాడు షాకులు నేడు శోకాలంటూ, అంటే జగన్ చేసిన పాపానికే చంద్రబాబు పెంచాల్సి వస్తుంది, క్షమించండి అని చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేస్తున్నట్టుగా ఉంది. సిగ్గుండాలి కొంచెం అన్న. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చినప్పుడు వాళ్ళ కోసం ఏం చేయాలి అని ప్రభుత్వాలు ఆలోచించాల్సి పోయి వాళ్ళకి ఇట్లా బాగాలు ఇస్తారా? ఇదే చంద్రబాబు గారే కదా ఎన్నికల ప్రచారంలో చాలాసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదు, రాష్ట్రం ఎంత దివాలా తీసినా, ఆర్థిక వ్యవస్థ ఎంత సంకనాగిపోయినా మీ మీద భారం పడకుండా చూసే బాధ్యత నాది, కూటమికి ఓటేయండి, ఆదరించండి అని చెప్పి పిలుపు ఎటుపోయింది? ఇప్పుడు ఇంక ఏమైనా మాట్లాడుతున్నామో కేసులు, బెదిరింపులు, ఆందోళనలు, బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 31111 కింద కేసులు, పీడీ యాక్ట్లు, ఇవి అనమాట.
సో ఇక అనుభవించండి. ఇక ఒక టీడీపీ, జనసేన అంటే వాళ్ళు నోట్లకు గుడ్డలు కుక్కోవడం ఒకటి తప్పిస్తే, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించినామని వాళ్ళు కూడా బాధపడతా ఉన్న పరిస్థితి. సోషల్ మీడియాలో ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. సో ఇది మిత్రులారా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దుర్మార్గపు పాలన. ఇంక దీనికి రాబోయే రోజుల్లో ప్రజలు ఎట్లాంటి తీర్పునిస్తారు, ఇంకా ఏ రకంగా తిరుగుబాటు చేస్తారన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.